సాయం చేసే చేతుల కోసం ఆ తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు. మరణానికి దగ్గరవుతున్న తమ కుమారుడిని బతికించమని వేడుకుంటున్నారు. జన్యులోపంతో పుట్టి భూమి మీదే నరకం చూస్తున్న కుమారుడిని చూసి తల్లడిల్లిపోతున్నారు. కాస్త సాయం అందిస్తే జీవితకాలం రుణపడి ఉంటామంటున్నారు. ఇంతకీ ఆ చిన్నారికి వచ్చిన వ్యాధి ఏంటి? చికిత్స కోసం ఎంత ఖర్చవుతుంది? కాకినాడ రూరల్ ఇందరపాలెంకు చెందిన 4 ఏళ్ల కోసూరి మోజేష్ రాయల్ ని విధి వెక్కిరించింది. అమ్మ చేతితో గోరుముద్దలు తింటూ తోటి స్నేహితులతో ఆడుకోవాల్సిన పసిప్రాయంలో మంచానికే పరిమితమయ్యాడు. పుట్టిన ఏడాదికి పాకుతూ బుడిబుడి అడుగులు వేయాల్సిన రాయల్ ఇదిగో ఇలా కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. కేవలం మాట తప్ప శరీరంలోని ఏ అవయవం కూడా ఈ చిన్నారికి సహకరించదు. రాయల్ పుట్టిన 6 నెలలకు స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ అనే వ్యాధి సోకిందని తేలింది. దీంతో తమ కుమారుడిని సాధారణ స్థితికి తీసుకురావటానికి ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ రాయల్ కోలుకోవాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయించాలని వైద్యుడు చెప్పారు. పూట గడవటమే కష్టంగా ఉన్నవారికి ఇంత పెద్ద మొత్తం పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దాతలు స్పందించి సాయం చేస్తే తన కుమారుడికి పునర్జన్మ లభించినట్లేనని వేడుకుంటున్నారు. SMA2 టైప్ 2 అని రిపోర్ట్లో వచ్చిందండి. అప్పటి నుంచి ఇక్కడికి అక్కడికి వెళ్తున్నారండి మా హస్బెండ్, కానీ ఎక్కడ ఏం రెస్పాన్స్ ఏం రాలేదండి. మొన్న మేలో కూడా హైదరాబాద్ నిమ్స్లో మెడిసిన్ ఉందని చెప్పి వెళ్ళామండి. అక్కడ కూడా మెడిసిన్ ఏం లేదు, రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తామండి. చెప్పుల దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేసే తనకు కుమారుడికి 16 కోట్లు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేదని వాపోతున్నారు రాయల్ తండ్రి బాలాజీ. వచ్చే జీతం మొత్తం కుమారుడికి ఫిజియోథెరపీ, తాత్కాలిక మందులకే సరిపోతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందిస్తే తమ కుమారుడు బతుకుతాడని ఆశతో ఉన్నామన్నారు. 16 కోట్లు ఇంజెక్షన్ వేస్తే లైఫ్లో సెట్ అయిపోతాడండి. అంతదాకా మనకు స్తోమత అయితే లేదండి. చాలా వరకు ట్రై చేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేలా ట్రై చేసాం. ఇది ఒక SMA అంటారండి, స్పైనల్ మస్క్యులర్ థెరపీ. ఇది కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రీ మెడిసిన్ చేసిందండి. మన గవర్నమెంట్ ఇంకా దీని మీద ఎందువల్ల చేయట్లేదు అర్థం కాలేదండి. కేరళలో దీనికి ఫ్రీగా మెడిసిన్ ఇస్తుందండి. సంవత్సరానికి 500 కోట్లు బడ్జెట్లో రిలీజ్ చేసి ఇలాంటి డిసీజ్ ఉన్న పిల్లలకి వెంటనే మెడిసిన్ ఇస్తుందండి. మనకి ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్ అవ్వాలండి. రాయల్ కు వచ్చిన వ్యాధి వెన్నుపాములోని న్యూట్రాన్లను దెబ్బతీసే అరుదైన వ్యాధి. దీంతో చిన్నారులు నడవలేక మంచానికే పరిమితమవుతారు. దీనినే వైద్య పరిభాషలో స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ అంటారు. 2019 వరకు ఈ వ్యాధికి చికిత్స లేదు. ఆ తర్వాత కొన్ని పరిశోధనలతో ఈ వ్యాధికి జీన్ థెరపీ కనుగొన్నారు. కానీ ఇది అత్యంత ఖరీదైన చికిత్స అని చెబుతున్నారు వైద్యులు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు 400 నుంచి 500 మంది ఉన్నారన్నారు. సో ఈ జాల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఒకటి 16 crore ఇంజెక్షన్ ఇది. సో అది ఇప్పుడు మార్కెట్లోకి ఉంది. సో అది నార్మల్గా ఎవరం కూడా అంత ఎఫర్ట్ చేయడం అన్నది చాలా డిఫికల్ట్. సో నెక్స్ట్ వచ్చింది మన వెన్నుముకకి ఇచ్చే స్పిన్రాజ్ అనే ఇంజెక్షన్ ఉంది. అది ఎవ్రీ ఇయర్ 1 crore 2 crores పెట్టాల్సి వస్తుంది. లైఫ్ లాంగ్ తీసుకోవాలి. నేను చెప్పిన 16 crore అయితే సింగిల్ ఇంజెక్షన్తో సరిపోతుంది మనకి. అది ఇంకా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయిస్తే రాయల్ కోలుకుంటాడని వైద్యులు చెబుతున్నారు. లేకపోతే క్రమంగా మరణానికి చేరువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సాయం చేస్తే రాయల్ ప్రాణాలు నిలబెట్టవచ్చునని అంటున్నారు.